మెడికల్ కళాశాలలకు నిధులను విడుదల చేసి ప్రత్యేకమైన అనుమతులు అన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత ఇవాళ కేవలం గత 5-6 మాసాలుగా ఫాలోఅప్ చేయాల్సినటువంటి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నేషనల్ మెడికల్ కౌన్సిల్ తోటి అనుమతులు తీసుకురావడంలో వైఫల్యం చెందింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కానీ వారి కేబినెట్ మినిస్టర్స్ కానీ మా పార్టీ ఎమ్మెల్యేల మార్పిడి కోసం అర్ధరాత్రి వరకు పనిచేస్తూ ఉన్నారు, 1 గంటకు 2 గంటల కండలు కప్పుతున్నారు. కానీ ఈ 8 మెడికల్ కళాశాలల యొక్క అనుమతుల గురించి మాత్రం ఒక్కనాడు 1 గంట పాటు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఒక్కనాడు కూడా సమీక్ష చేయలేదు. వైద్య శాఖ మంత్రితో పాటు ఉన్నత వైద్యాధికారులు ఏ ఒక్కనాడు కూడా దీన్ని మానిటర్ చేయలేదు. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండబడే నేషనల్ మెడికల్ కౌన్సిల్ మన 8 కళాశాలను ఇవాళ అనుమతులు ఇవ్వకుండా తిప్పి పంపడం అనేది ఇది మనకు అవమానకరం. అది 8 మెడికల్ కళాశాలలకు అనుమతి రాలేదంటే ఇవాళ దేశంలో మన తెలంగాణ ప్రభుత్వం పరువు పోయింది. ప్రతి జిల్లాకు నిర్మించుకున్న బీఆర్ఎస్ కార్యాలయాలను ఎట్లా కూలగొట్టాలి, ఎలాంటి లొసుగులు ఉన్నాయి అనేటువంటి దానిపైన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక సెల్ పెట్టి పనిచేస్తూ ఉన్నది. కానీ కళాశాలల అనుమతుల కోసం మాత్రము ఎక్కడ కూడా గంట పాటు సమీక్షలు చేయటం లేదు. ఇవాళ మా జిల్లా కార్యాలయాలను కూలగొట్టేటువంటి కుట్రలకు సమయాన్ని ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ ఇవాళ నేషనల్ మెడికల్ కౌన్సిల్ అడిగినటువంటి ఫెసిలిటీస్ ఇచ్చి ఇవాళ 8 కళాశాలలను కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన, మా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన కళాశాలలను ఇవాళ పోగొట్టింది, అనుమతులు నిరాకరించబడిందంటే నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి, ముఖ్యమంత్రి గారు తలదించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. 8 మంది పార్లమెంటు సభ్యులు బీజేపీకి, 8 మంది పార్లమెంటు సభ్యులు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మొన్న ప్రజల అవకాశం కల్పించారు. 16 మంది ఎంపీలు కూడా ఇవాళ తలదించాల్సిన అవసరం ఉన్నది. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసము ఇవాళ అందుబాటులోకి రావాల్సినటువంటి కళాశాలలో మరో వారం 10 రోజులైతే మరి కౌన్సిలింగ్ కనుక నీటు సమస్య కనుక ఉత్పన్నం కాకుంటే, ఇప్పటికే కౌన్సిలింగ్ కనుక ప్రారంభమైతే మన పిల్లల భవిష్యత్తు ఏమయ్యేదో ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. 850 మెడికల్ సీట్లు, ఎంబీబీఎస్ సీట్ల నుంచి తెలంగాణ రాకముందు మన రాష్ట్రంలో అందుబాటులో ఉంటే ఇవాళ సుమారు 4000 పైచిలకు ఎంబీబీఎస్ సీట్ల స్థాయికి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే, ఒకప్పుడు దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో తక్కువ మెడికల్ సీట్లుండి చిట్ట చివరి నంబర్ ఉండేది, ఇవాళ దేశంలో అగ్రస్థానానికి వచ్చింది. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కృషి ఫలితం అని చెప్పి ఒకసారి వైద్య విద్యార్థులు కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. ఇదేగాక మిత్రులారా, ఇవాళ మొత్తం 8 కళాశాలలో వరంగల్ జిల్లాలో మా నర్సంపేట నియోజకవర్గం మారుమూల ప్రాంతానికి కూడా కేసీఆర్ గారు మెడికల్ కళాశాల అవకాశం ఇచ్చారు. ఎంతో సంబరపడ్డాం. నర్సంపేట లాంటి మారుమూల ప్రాంతానికి కూడా మెడికల్ కళాశాల వచ్చింది. బ్రహ్మాండంగా వైద్య విద్యార్థులకి, పేద విద్యార్థులకి ఇవాళ వైద్య విద్య అందుబాటులోకి వచ్చిందని చెప్పి ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ములుగు జిల్లా కేంద్రానికి కూడా వచ్చింది. దాంతోపాటు నారాయణపేట కానీ, గద్వాల కానీ, కుత్బుల్లాపూర్ కానీ, మహేశ్వరం కానీ, భువనగిరి కానీ, ఇట్లా మరి ఇలాంటి మెదకులో కానీ, నారాయణపేటలో ఇలాంటి మరి 8 కళాశాలలు ఇవాళ నేషనల్ మెడికల్ కౌన్సిల్ తిప్పి పంపింది, అనుమతులను నిరాకరించింది. ఇవాళ మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇవాళ 8 మెడికల్ కళాశాలల అనుమతులు సాధించడంలో మీ వైఫల్యం సంపూర్ణం. మీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది. అసలు మీ ప్రభుత్వ విధానం ఏంటి, మీకున్న ప్రాధాన్యతలు ఏంటి? ఇవాళ మరో వారం 10 రోజులైతే కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే ఈ దశలో 8 మెడికల్ కళాశాలను తిప్పి పంపడం అంటేనే ఇది ఎంత అవమానం ఒకసారి ఆలోచన చేయాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క
పని విధానానికి ఇవాళ ఈ సంఘటన ఉదాహరణ అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మిత్రులారా, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఏంటంటే కేసీఆర్ గారి ఆలోచనలు అంతం చేయాలని. కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయేటువంటి అనేక ఇన్స్టిట్యూషన్స్ను మొత్తమే క్లోజ్ చేయాలనేటువంటి కుట్ర ఉన్నది. ఆ కుట్ర కోణంలోనే ఇవాళ 8 మెడికల్ కళాశాలలు కూడా ఇవాళ అనుమతులు కోల్పోయింది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారు గుర్తుండేటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా మరకబెడతారు. కేసీఆర్ గారి పేరు గుర్తు తెచ్చుకునే ఏ ఇన్స్టిట్యూషన్ అయినా మీరు అనుమతులను వైఫల్యం వైపు నెట్టకపోతారు. ఇవాళ 8 మెడికల్ కళాశాలలు పోవడానికి కేవలం మీ యొక్క నిర్లక్ష్యం మాత్రమే. ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్లో మీరు ఫెయిల్ అయ్యారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ 8 మెడికల్ కళాశాలలు అకాడమిక్ ఇయర్ దగ్గరకు వచ్చింది. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకమే చేపట్టకపోవడం అనేటువంటిది అది పెద్ద శుద్ధ తప్పు. ఇంత బ్లండర్, ఇంత నిర్లక్ష్యం అంటామా, దీన్ని కుట్ర అంటామా, అది ప్రజలే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇవాళ మనం అందరం చూస్తూ ఉన్నాం, 7 నెలలు గడిచింది. కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేరికపైనే దృష్టి తప్ప ఏ ఒక్క అంశం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముందు పడలేదు. ఇవాళ దేశంలో కూడా ఒకసారి భారతీయ జనతా పార్టీ గురించి కూడా ఆలోచిస్తే 156 మెడికల్ కళాశాలలు ఇచ్చిళ్ళు, 156 నర్సింగ్ కళాశాలలు ఇచ్చిళ్ళు. తెలంగాణకు ఒక కళాశాల కూడా ఇవ్వని బీజేపీ పార్టీ కూడా సిగ్గుపడాలి. ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి, సిగ్గుపడాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. దీనికి పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు కేంద్ర మంత్రులు దీనికి బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి మెడికల్ కళాశాల ఎస్టాబ్లిష్మెంట్ కోసం కేసీఆర్ గారి ప్రభుత్వము దాదాపుగా 300 కోట్ల రూపాయలు వెచ్చించింది.